హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసామండి, ఊరికి వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం భోజనం టైంకంతా వచ్చినాములేండి. ఇంకా అమ్మ అయితే పూజ ఏమో చేస్తూ ఉంది. నేను రాగానే ఒకసారి మొక్కల్ని, నా వాతావరణం ఎట్లుంది ఏంటి అని ఒకసారి చూసుకుంటున్నా. ఇంకా ఇంట్లో అయితే అమ్మ పూజ అయితే చేస్తూ ఉంది, నైవేద్యం పెట్టాలనేసి. ఇంకా ఆ రోజు పులగం కదా, కొత్త బియ్యంతో పులగం వంకాయ చేసి నైవేద్యం పెడుతుంది అనమాట. అదే జరుగుతుంది, అమ్మ చేస్తూ ఉంది. మామూలుగా అయితే పాప ఉంటే పాప చేస్తుంది. ఇంకా మేము ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా రేపటి నుంచి అన్ని పాపనే చేస్తుందిలేండి. వంకాయ చేసింది, పులగమైంది. మాకు బయట పొయ్యి ఉంటుంది అనమాట, పొయ్యి మీదనే చేస్తుంటుంది అమ్మ. దండిగా అంటే కొంచెం కొంచెం అంటే స్టవ్ మీద చేసుకుంటాం, కానీ ఇంకా తర్వాత మొత్తం అంతా బయటనే చేసుకుంటాంలేండి. మాకు ఓపెన్ కిచెన్ ఇది, ఇంకా అన్నీ ఇక్కడే చేసుకుంటుంటాం అనమాట. ఇంకా బూందీ ఒకటి కారం చుట్టలు బూందీ పెండింగ్ ఉండింది. ఇంక నేను చేసుకొని మధ్యాహ్నం పడుకొని లేచి ఇక్కడ కూర్చున్నా. ఏమో పెద్ద చేసేదానిలాగా బిల్డప్ ఏమీ చేసేది లేదు, నేను అంత అమ్మనే చేస్తుంటుంది. జస్ట్ మనం అట్లా కూర్చొని ఫోటోలు వీడియోలు తీసుకోవడం వరకే ఉంటుంది అనమాట. కారం చుట్టలు చేసింది, తర్వాత బూందీ చేస్తుంది అమ్మనే. ఇంకా బూందీ కాలుతుందని అది సెగ వస్తుంది, ఆయిల్ కదా బాగా హీట్ అయిందనమాట. ఇంతసేపు కారం చుట్టలు కాల్చేసరికి బాగా హీట్ అయిపోయింది. ఇంకా అదే ఇక్కడ చేస్తుంది. ఇంకా నూనె బాగా ఆగింది కాబట్టి అసలు చెయ్యి పెట్టనీయకుంటుంది అనమాట. ఇంకా నేనైతే అట్లా కూర్చున్నా, అమ్మ చేస్తూ ఉంటే చూసుకుంటూ పడుకొని లేచి ఇంకా ఇంకా ఇది ఒక్కటి చేసుకుంటే అయిపోతుంది. అమ్మ మేము వచ్చేసరికి లడ్డు కర్చకాలన్నీ చేసేసిందనమాట. ఇంకా జస్ట్ ఈ కారం చుట్టలు బూందీ ఒకటి పెండింగ్ ఉండింది, ఇంకా అవి కూడా చేసేసింది, అయిపోయిందనమాట. ఇంకా చూస్తున్నారనమాట పిల్లలు ఏం చేస్తుంది అమ్మమ్మ అనేసి. ఇంకా ఆమెనేమో బూందీ ఒక్కటి చేసేస్తుంది. కాసేపు అట్లా బయట కూర్చున్నాం. కొంచెం చలి అయితే లేదులేండి, బెటర్ బాగానే ఉంది. మాకు అక్కడికైతే తక్కువే అనిపించింది, నాకైతే చలి ఎక్కువ అనిపించలేదు. నాట్ బ్యాడ్. అసలు నంద్యాలలో చాలా చలి ఉంది, ఈ మధ్య మరీ ఎక్కువైంది చలి అయితే. ఇంకా చేసి అట్లా గిన్నెలో వేసి తర్వాత దీంట్లో కారం, అది ఎల్లిపాయ కారం అవన్నీ వేస్తామన్నమాట. ఇంకా నైట్ భోజనం చేసిన తర్వాత ముగ్గుల కార్యక్రమం ఉంటుంది కదా మనకు ఎప్పుడైనా. ఇంకా అదే ఇక్కడ ఇంకా నైట్ ముగ్గు వేసినాం, నేను మా చెల్లి ఇద్దరమే వేసినాంలేండి. పిల్లలు పడుకున్నారు, ఇంకా అందుకోసం మేము ఇద్దరమే కలిసి ఏదో మాకు వచ్చినట్లు నేను ముగ్గు గీస్తే మా చెల్లి రంగులు నింపి పైన ముగ్గు వేసిందనమాట. ఒకరు అంటే కష్టం కదా వేసుకోవడం, సో ఇద్దరం కలిసి వేసుకున్నాము, నేను మా చెల్లి ఇద్దరం. ఇంకా పిల్లల్ని కూడా లేపలేదు, ఎందుకులే ఇంకా పడుకోనీలే అనేసి మేము పడుకునేసరికి కూడా బాగా లేట్ అయిపోయిందిలేండి. ఇంకా ముగ్గు వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి వీడియో తీసుకొని మళ్ళీ మొత్తం అందరూ ఎలా వేసినారు ఏంటి అనేది కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాను. అది పోయింది, ఎట్ట పోయిందో తెలీదు. ఇంకా వీడియోలు అన్నీ అంటే ఎవరింటి ముందర ఎట్లా వేసినారు ఏంటి అనేది ఒక రౌండ్ వేసుకొచ్చుకున్నాం అనమాట. నేను మా చెల్లి ఇద్దరం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చూసి వచ్చినాం, కానీ మిస్ అయిపోయింది. ఇంకా అది మేము వేసిన ముగ్గులు అయితే ఇవి అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చామంతి పూలు అయితే చెట్టుకు పూస్తున్నాయి, విర్రగా పూస్తున్నాయి లేండి. అసలు ఎన్ని పూలు వస్తున్నాయంటే అన్ని పూలు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి పూలు అయితే. ఇంకా అదే చెట్లు నీకు భూమిలోంచి వస్తున్నాయి కాబట్టి చెట్లు బాగా వస్తున్నాయి. ఇది వచ్చేసి పారిజాతం చెట్టు అనమాట. పూలు చూడండి ఎన్ని రాలినాయో, చాలా పెద్దగా అయిపోయింది పారిజాతం చెట్టు అయితే. చూడు ఎంత హైట్ అయిందో, పూలు మాత్రం చాలా వస్తున్నాయి. కొమ్మలు అసలు చెట్లు మొక్కలు కాదు చెట్లు లేండి, ఇక్కడ అన్నీ కూడా భూమిలో నాటినాం కదా, అందుకోసం అన్నీ అట్లా పెద్దగా ఉంటాయి. ఇక మేమైతే స్నానాలు అవి చేసి ఇంకా రెడీ అయినాము కూడా లేండి. ఇంకా పిల్లలు టీ తాగుతున్నారు, ఇంకా అదే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా అందరం స్నానాలు చేసి ఇంకా పూజలు వంటలు అన్నీ ఉంటాయి కదా, 1 by 1. అమ్మ బయట చేసేటివి అమ్మ బయట చేస్తుంది, మేము ఇంట్లో చేసేటివి మేము ఇంట్లో చేస్తామన్నమాట. ఇంకా పాప రెడీ అయితే
మళ్ళీ కొంచెం మా పనులు మాకు ఉంటాయి కదా, ఇంకా పాప పని పాపకైతే ఉంటుందిలేండి, పూజ అది ఉంటుంది అనమాట. ఇంకా ముగ్గుల్ని కూడా ఒకసారి ఫోటోలు వీడియోలు తీసుకొని మేము వేసుకున్నాం. నైట్ వేసిన ఎత్తివే మళ్ళీ మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా, ఫోటోలు కూడా దిగాలి కదా మనం వేసిన ముగ్గులు. ఇంకా అదే మార్నింగ్ ఇది పాప వీడియో తీస్తుంది అనమాట మార్నింగ్. ఇంకా కొంచెం నైట్ లేదు కదా తను, అందుకోసం మార్నింగ్ అన్నీ మళ్ళీ వచ్చి ఒకసారి వీడియో తీసుకుంటుంది పాపనే. వీడియో తీసుకొని ఇంకా నేను కూడా కొన్ని ఫొటోస్ దగ్గర, కొన్ని ముగ్గు దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే దిగినానులేండి. మనం వేసిన ముగ్గు దగ్గర మనం దిగకుంటే ఎలా కదా, అందుకోసం నేను కూడా ఫోటోలు వీడియోలు అయితే దిగినాను. ముగ్గు చూడండి, నైట్ చాలా బాగుండే కదా, మార్నింగ్ అంతా కొంచెం నడిచేసరికి జనాలు తిరుగుతారు కదా, సో నడిచేసరికి ఇక కొంచెం డిస్టర్బ్ అయిపోయింది ముగ్గు అయితే. సరే కానీ ఏం చేద్దాం, తప్పదు. ఇంక ఇదేమో నేను మళ్ళీ మార్నింగ్ ఒకసారి రెడీ అయిన తర్వాత ఇంకా కొంచెం కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. పాప తీస్తుంది, నేను తీసుకుంటున్నా ముగ్గు వేసినట్లట. నైటీలో ఉన్నాం కాబట్టి మేము ఎక్కువ ఏం, పిల్లలు కూడా లేరు కదా మమ్మల్ని షూట్ చేసేకి. పిల్లలన్నా ఉండింటే కొంచెం ఫోటోలు వీడియోలు తీసేవాళ్ళు. ఇంకా పిల్లలు లేరు కాబట్టి నేను మా చెల్లెలే కదా వేసుకునేది. ఇక జస్ట్ ముగ్గు ఒకటి వేసి మళ్ళీ వేసినాక ముగ్గుల్ని తీసినాను వీడియో. ఇంకా మార్నింగ్ మాత్రం పాపతో మంచిగా ఇట్లా తీపించుకున్నాను అనమాట. ఎంత బాగుంటుంది కదా ఇట్లా. మళ్ళీ మనం వేసిన ముగ్గు దగ్గర మనం ఫోటోలు దిగాలి ఖచ్చితంగా. సరే కానీ నా ముగ్గు ఎలా ఉందో ఒకసారి అయితే నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.